ఇంటర్నేషనల్ ఆడాడు, చాలా మందిని ఆశ్చర్యపరిచాడు. అతను మన పిల్లలకి 3 రోజులు క్లాస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాన్నగారు ఒక 2 రోజులు క్లాస్ ఇవ్వడం జరిగింది. ఆ పిల్లగాడు మనకి అన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో చెస్ గురించి 4 మాటలు చెప్పాలి. అది 2 నిమిషాలు మించకూడదని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. నేను ఎవరో మీ అందరికీ తెలియకపోవచ్చు. నా పేరు జావర్కొండ ఎల్వి విజ్ఞాన్ దాస్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను బెంగళూరులో చెస్ ఇంటర్నేషనల్ ఆడాను. ఇంకా విజయవాడలో కూడా ఇంటర్నేషనల్ ఆడాను. చెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. చాలా నాలెడ్జ్ వచ్చింది చెస్ వల్ల. 50 ప్లస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి చెస్ వల్ల. అవన్నీ చాలా ఉంటాయి. తర్వాత మన ఈ సభని నిర్వహించిన గుడిపాటి నరసింహారావు గారికి ధన్యవాదాలు. తర్వాత దీనికి ప్రిన్సిపల్గా నిర్వహించిన డివివి నరసింహారావు గారికి ధన్యవాదాలు. వేసవి విజ్ఞాన వినోద శిబిరం ఇలాంటి సభలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. నరసింహారావు గారికి కోరుకుంటున్నాను. వారు 6 హేళపూరి బాలోత్సవాలు నిర్వహించారు. వారి జీవితం మొత్తం త్యాగం చేశారు వారు దానికోసం. ఉపయోగాలు చెప్పు. చెస్ అనేది 200 crores మంది ఈ ప్రపంచంలో ఆడుతున్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ నిర్వహిస్తారు. నేను ఒకసారి బెంగళూరులో ఆడాను. ఇంకా నేను 3 సార్లు ఆడాను. బెంగళూరులో ఒకసారి, విజయవాడలో ఒకసారి, భీమవరంలో ఒకసారి ఆడాను. చెస్ వల్ల ఉపయోగం ఏంటంటే మైండ్ షార్ప్ అవుతుంది. ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి చెస్ వల్ల. నాకు ఈ అవకాశం ఇచ్చిన డివివి నరసింహారావు గారికి థ్యాంక్ యూ. ఈ బాబు స్టేజ్ మీద గట్టిగా మాట్లాడలేకపోయినా చెస్కో చేత పెడితే పెద్ద పులి, అందులో నో డౌట్. అతను ఇంటర్నేషనల్ ఆడాడంటే మొట్టమొదటి రోజు, అంటే నాకు పరిచయమైన మొదటి రోజు 2 సంవత్సరాల క్రితం నమ్మలేకపోయా. తర్వాత అతను బోర్డు ముందు కూర్చున్నప్పుడు పెద్ద పులి అని దాని గురించి అనగలుగుతున్నాను. తర్వాత